రాజకీయాల్లో వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయిందని, అన్ని రాజకీయ పార్టీల్లో అవినీతి పరులున్నారని అన్నారు మహేష్ గౌడ్. మోదీ హయాంలో అంబానీ, అదానీ దేశ ప్రజల ఆస్తులు లూటీ చేస్తున్నారని, దీనికి ప్రధాని మోదీ బాధ్యుడని ఆయన అన్నారు. కొత్తగా వస్తున్నటువంటి యువతరం రాజకీయం అంటే ప్రజాసేవే కాకుండా వ్యక్తిగత స్వార్థం అనే దాంట్లో కూడా పోతా ఉన్నారు. కొంత పక్కదారి పడుతూ ఉంది రాజకీయ రంగం. కాబట్టి అలాంటి వారిని జర్నలిస్టు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలనే మాట చెప్పడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అదానీ, అంబానీలు అడ్డం పెట్టుకొని దేశ ప్రజల యొక్క ఆస్తుల లూటి జరిగింది. దానికి ప్రధాన బాధ్యత మోడీ కదా. మరి మోడీ గారు కరప్షన్ చేస్తున్నట్టే కదా. కరప్ట్ రాజకీయ నాయకులు అనేది అన్ని పార్టీలో ఉంటారు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, అన్ని పార్టీలో ఉంటారు. అందుకే నేను చెప్పేది రాజకీయాల యొక్క ప్రక్షాళన జరగాలి. రాజకీయాలంటే రాజకీయాలకు వచ్చే కొత్త యువతరం కూడా డబ్బు దాస్తోనో ఇంకే దాస్తో కాకుండా పరిపూర్ణంగా ప్రజాసేవ చేయడానికే రావాలని నేను పిలుపునిస్తా ఉన్నాను.